హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ సువర్ణ. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు ఆంధ్ర స్టైల్ ఇడ్లీ ఉల్లి చట్నీ ఎలా చేస్తారో చెప్తానండి. ఓకే, మినపప్పుని ఒక 3 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇడ్లీ రవ్వని ఒక 3 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత మినపప్పుని బాగా కడిగేసి మిక్సీలో వేసి ఇగోండి 1 ఇంచు వరకు వాటర్ వచ్చేటట్టుగా వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలండి. మిక్సీ చేసేసుకున్న తర్వాత ఆ బ్యాటర్ని తీసుకెళ్ళి మనం ఈ నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వలో కలిపేసుకోవాలండి. కలిపేసుకున్నాక దాన్ని ఉప్పు అది వేసి మొత్తం రెండు కూడా బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలపాలండి. ఎక్కడ కూడా ఇంత పెసరు కూడా దేనికి అది విడివిడిగా ఉండకుండా రెండు కూడా బాగా మిక్స్ అయిపోయేటట్టు కలిపేసిన తర్వాత మూత పెట్టేసి మళ్ళీ ఒక 2 అవర్స్ వరకు దాన్ని పక్కన పెట్టేయాలండి. అప్పుడు చాలా స్మూత్గా వస్తాయండి ఇడ్లీలు. ఇంకా నోట్లో వేసుకుంటే కరిగిపోయినంత మెత్తగా పువ్వుల్లా వస్తాయన్నమాట. సో అవి బ్యాటర్ అది బాగా నానిన తర్వాత దాన్ని ఇడ్లీ పాత్రలు ఉంటాయి కదా, ఇడ్లీ పాత్రలోకి పెట్టేసి మనం పెట్టేయడమేనండి. వాటర్ కన్సిస్టెన్సీ అనేది చూసుకోవాలండి. కొంచెం కొంచెం కలుపుకుంటూ వెళ్ళాలి, కానీ ఒకేసారి పోసామంటే అది పలచన అయిపోతుందండి. సో ఇది కలిపేటప్పుడు మనం ఈ విధంగా చూసుకోవాలండి. కన్సిస్టెన్సీ చూసారు కదా, అలా ఉంటేనే చక్కగా వస్తాయన్నమాట. ఇంకా బాగా నానుతుంది కూడా చక్కగా. సో ఈ విధంగా పెట్టేసిన తర్వాత మనం దాన్ని ఓ పక్కకి మూత పెట్టేసి వదిలేయాలండి. తర్వాత ఇడ్లీ పాత్ర తీసుకొని చూసారా, ఈ చిన్న ఇడ్లీ పాత్రలో పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం అండి. పెద్ద ఇడ్లీలు వస్తాయి, రేకులతో తోమే పని తక్కువ అవుతుంది మనకి. కాకపోతే ఎక్కువసార్లు పెడదాం, వంట అయిపోయేలాగా అందరికీ సరిపడే టిఫిన్ రెడీ చేసేస్తుంది ఈ చిన్ని బుజ్జి ఇడ్లీ పాత్ర. సో సింగిల్స్ ఉండే వాళ్ళకి, బ్యాచిలర్స్కి, నెక్స్ట్ అమ్మాయిలు కూడా గ్రూప్స్గా ఉంటూ ఉంటారు కదా చదువుకోవడానికి, ఉద్యోగాలు చేసేవాళ్ళు ఇలాగా, నెక్స్ట్ చిన్న చిన్న ఫ్యామిలీస్ వాళ్ళకి ఇలాంటివి బాగా ఉపయోగపడతాయండి. నెక్స్ట్ మనకి ఈ ఇడ్లీ ప్లేట్స్ తోమడానికి మనకి చాలా చాలా చికాగ్గా ఉంటుంది కదా, కాబట్టి ఇంత పెద్ద ఇడ్లీలు 2 స్ట్రిప్పుల్లో దిగిపోతాయి. తోమడానికి కూడా మనకి పెద్ద కష్టం ఉండదండి. అందుకని నాకు ఇది చాలా నచ్చింది, అందుకే మీకు చెప్తున్నాను అనమాట. సో దీనిలో ఇలా పెట్టేసుకున్నాక ఆ ఇచ్చిన హోల్స్ అనేవి స్ట్రైట్గా వచ్చేటట్టుగా ప్లేట్స్ని మనం ఈ స్ట్రైట్గా పెట్టాలండి. ఏమాత్రం ఇటు అటు పెట్టినా సరే అవి మొత్తం అంతా ఇడ్లీ అంతా పొంగిపోయి లోపల పడిపోతుందండి. సో ఆ విధంగా అయిపోతున్న తర్వాత ఇడ్లీ రెడీ అయిపోయిన తర్వాత అది తీసేటప్పుడు ఆవిరి జమ్మని కొట్టేస్తుందండి. అలాంటప్పుడు ఇదిగోండి స్పూన్ అది ఉపయోగించి లేదా గరిటె తాలూకా చివరిని ఉపయోగించి ఇలా తీయండి. నేనైతే ఇలాగే తీస్తాను, లేకపోతే క్లాత్ పెట్టి తీసిన క్లాత్ వెళ్ళ ఇడ్లీల మీద పడుతుంది. నెక్స్ట్ చేతులు పెడదాము అంటే చేతికి ఆవిరి కొట్టేస్తుంది అనమాట, క్లాత్ పెట్టి పట్టుకొని తీద్దామని. అందుకని నేను ఇలా తీస్తాను. నెక్స్ట్ ఇడ్లీలన్నీ ఒక పాత్రలో తీసుకొని మళ్ళీ పెట్టేసేయటమేనండి. నెక్స్ట్ ఉల్లి చట్నీ అనేది ఏంటంటే నేను 4 ఉల్లిపాయలు తీసుకున్నానండి, పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. వాటిని మనం బాగా బ్రౌనిష్ కలర్లో వచ్చేటట్టుగా వేపాలండి. వేపేసి ఒక సైడ్ తీసి పెట్టేసుకున్న తర్వాత ఒక 4 పెద్దవి ఎండుమిర్చి అనమాట తీసి వాటిని కూడా వేపేయాలండి. వేపేసిన తర్వాత వాటిని ఈ ఉల్లిపాయల మీద వేసేయాలి, అది చల్లారాలండి. నెక్స్ట్ మనం జీలకర్ర, ధనియాలు కూడా ఇందులో వేస్తామండి. జీలకర్ర ఎంతంటే 1.5 స్పూను, ధనియాలేమో 1.5 స్పూన్ అండి. అవి వేసేసిన తర్వాత వాటిని కూడా మనం చక్కగా సిమ్లోనే వేపుకోవాలండి. వేపేసిన తర్వాత వీటిని కూడా బాగా చల్లారనిచ్చాక అప్పుడు మిక్సీ చేయాలండి. అంతకుముందు ఏంటంటే ఇవన్నీ ఇందులో వేసేసి చల్లారి పెట్టేసినాక చింతపండు ఒక చిన్న గోళీకాయ అంత, కొంచెం ఇంత పెసర పెద్దదే పడుతుందండి. మరీ ఎక్కువ వేసుకుంటే మరి అదిగోండి నేను చూపించాను కదా అంత, ఓకే అంత వేసుకుంటే చక్కగా సఫిషియెంట్గా సరిపోద్ది అనమాట. పులుపుదనం అదిని ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని శుభ్రంగా మిక్సీ చేసేయటమేనండి. వాటర్ అనేది ఫస్టే వేసేయకూడదు. ఫుల్గా నలిగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఫుల్గా మెత్తగా అయిపోయిన తర్వాత అప్పుడు వాటర్ వేసి మళ్ళీ మిక్సీ చేసుకుంటే ఇదిగోండి ఇలా ఇలా నలిగిన తర్వాత ఇప్పుడు వాటర్ వేయాలండి. ముందే వేసేస్తే మాత్రం ఉల్లిపాయలు నలగవండి. సో అంతా అయిపోయిన తర్వాత దాన్ని తీసేసి ఇంకా తాలింపు అనేది పెట్టక్కర్లేదండి, చక్కగా దాన్ని సర్వ్ చేసేయడమే ఇడ్లీతోటి. సో ఇదండి ఇడ్లీలు చట్నీ ఇలా వచ్చాయన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. ఎంజాయ్ ద డే ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మీ.